ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదెము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేదుము. ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదెము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, ఘన పూజలు చేతుము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు అల్లం రవికుమార్ రెడ్డి, మేకల మాధవి, మేకల అనిత కుటుంబ సభ్యులు, అల్లం రాయపరెడ్డి, అల్లం గెట్రూట్, బాసాని కుసుమ, బాసాని రాజారెడ్డి ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, భీమారం విచారణ, కీర్తిశేషులు బెల్లంకొండ జోజయ్య గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు బెల్లంకొండ చిన్నమ్మ, అంతయ్య, ప్రకాశమ్మ, జార్జి, షౌరీలమ్మ, అందోని కుమార్ నక్షత్రం, మల్లవరపు నక్షత్రం, గోవా శౌరయ్య, నిర్మల దాసరి, మరయ్య, శ్రావణి గార్ల ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బెల్లంకొండ జోజయ్య, బెల్లంకొండ శౌరయ్య, ఇన్నయ్య, మేరీ, సునీల్ కుమార్, శౌరీ రాణి, అన్న మేరీ, దాసరి మేరీ, రాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పిరంగపురం విచారణ, పెంటారెడ్డి, లూర్దిరెడ్డి, సుజానమ్మ కుటుంబంలో ఇప్పటి వరకు దేవుడు చేసిన అనేక గొప్ప మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న లూర్దిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కుటుంబంలో ప్రతి బిడ్డకు ఆయురారోగ్యములు, బంగారు భవిష్యత్తు దయచేయమని, రాకపోకలయందు తోడుగా ఉండి నడిపించమని మరియు మరియ తల్లి ప్రార్థనా సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అందోని వారి ప్రార్థనా సహాయం కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, అనంతారం విచారణ, కీర్తిశేషులు తుమ్మా శౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా ప్రవీణ్, శిల్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఆధ్యాత్మికములకు వరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. సేవలు అనేకములు, కానీ ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు, కానీ అన్ని సేవకులను అందరికీ ఒకే దేవుడు సామర్థ్యమును వసగును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. అందరికీ శుభోదయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ మంగళవారం పునీత పాదువాపురి అంతోని వారి నామమును జరిగేటువంటి ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం గమనించినట్లయితే మొదటి పఠనము సామెతల గ్రంథం నుండి మనం వినబోతున్నాం. వివిధములగు సామెతలు
జీవనయానములో ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆ సామెతలని అనుసరించడం ద్వారా, అనగా మన పెద్దలు వారి యొక్క అనుభవం నుండి సామెతలుగా మార్చి మనకు అనేకమైనటువంటి విషయాలను నేర్పుతున్నారు. మరి శుభవార్తలు కూడా అదే విషయాన్ని మనం వింటున్నాం. ఇదిగో సామెతలను విని, లేకపోతే సామెతల ప్రకారముగా మన వారంతా కూడా ఏ విధంగా జీవించారో అదేవిధంగా ఈ నూతన శకములో, నూతన యుగములో దేవుని వాక్కును పాటించే ప్రతి ఒక్కడు కూడా నా తల్లి, నా సహోదరులు అంటున్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్వరమును, దేవుని వాక్యమును ఆయన వాక్యానుసారముగా జీవించేటువంటి వారు నాకు సంబంధీకులుగా మారుతూ ఉన్నారు అని ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని కూడా ఆయన అందిస్తూ ఉన్నాడు. కావున ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవుని అడుగుదాం. ఇదిగో మేము ఎవరికో చెందినటువంటి వారము, లేకుంటే ఏ సమూహానికో చెందినటువంటి వారము అనేటువంటి ఆలోచన విధానము ద్వారా మీకు మేము చెందినటువంటి వారము అనేటువంటి విషయాన్ని మరిచిపోయి ఉన్నాము తండ్రి. కావున మా పాపములన్నిటిని కూడా మన్నించి మాకు మన్నింపును దయచేయమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ శ్రీ సభలోని పరిచారకులు సేవ చేయించుకోరాదనియు తమ సోదరీ సోదరులకు సేవ చేయవలనని హితోపము చేసితివి. వారికి తమ పనులలో సార్థకతను, పరిచర్యలో ప్రశాంతతను, ప్రార్థనలో నిరతిని దయచేయమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సామెతల గ్రంథము 21వ అధ్యాయము వచనములు 1-6 మరియు 10-13 వరకు. రాజు హృదయము పంట కాలువ వలె ప్రభు ఆధీనంలో ఉండును. దేవుడు దానిని తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పును. ఎవని కార్యములు వానికి ఉచితముగానే కనిపింపవచ్చును, కానీ మనిషి ఉద్దేశములను పరిశీలించి చూచువాడు ప్రభువు. బలి అర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయం వలన ప్రభువు ప్రీతి చెందెను. గర్వపు చూపు, అహంకారపు హృదయము దుష్టుల పాపం ఆనవాళ్లను జాగ్రత్తగా ఆలోచించి పని చేసినచో చాలా లాభము కలుగును. త్వరపడినచో ఫలితం అబ్బదు. అబద్ధములాడి సొమ్ము చేసుకునిచో లాభము లేదు. అట్టి పనికి పూనుకొనివాడు చావు కరులలో చిక్కుకొనును. దుర్మార్గంలోకి ఎన్నప్పుడు చెడు చేయవలననే కోరికే. అతనికి తోడి నరుని మీద దయ పుట్టదు. పొగరుబూతను శిక్షించినప్పుడు సామాన్యునికి కూడా బుద్ధి వచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశం నుండి జ్ఞానము ఆర్జించును.
దుష్టుల ఇండ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువునకు తెలియను. ఆయన వారిని సర్వనాశనం చేయను. పేదవాని మొరను ఆలకింపిన వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరు వినరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నీ ఉపదేశములను నేను గ్రహించున్నట్లు చేయుము. నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. నేను నీ పట్ల విశ్వసనీయుడుగా మెలగితిని. నీ విధులను గైకొంటిని. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడను అగుదును. పూర్ణ హృదయముతో దానిని పాటింతును. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. నేను వానిని చూచి ఆనందింతును. నేను ఎల్లవేళల కలకాలము వరకు నీ ధర్మశాస్త్రమును పాటింతును. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాటలాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి.
అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరుడు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత వారమున యేసు ప్రభు యొక్క సహోదరులు ఎవరు అన్నటువంటి విషయం గురించి ఎక్కువగా మేము మీతో ప్రసంగం ద్వారా మాట్లాడి ఉన్నాను. ఒక వ్యక్తిని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో సహోదరుడిగా మనము స్వీకరించవచ్చు. రక్త సంబంధమైనటువంటి సహోదరులు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సహోదరులు, సామాజిక పరంగా సంఘపరంగా సహోదరులు, స్నేహపూర్వకంగా సహోదరులు ఏ విధంగా అవుతారో మనము తెలుసుకొని ఉన్నాం. ఈనాటి శుభవార్తలో లూకా శుభవార్త 8వ అధ్యాయము 19వ వచనం నుండి 21 వచనాలలో ప్రభువు దగ్గరికి కొంతమంది వచ్చి, ఇదిగో మీ తల్లి మరియు మీ సహోదరులు మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని అన్నప్పుడు, నా తల్లి ఎవరు అంటే, నా సహోదరుడు ఎవడంటే, ఎవడైతే దేవుని వాక్కును పాటిస్తారో అలాంటి వారే నా తల్లిదండ్రులు లేక నా సహోదరులు అవుతారు అన్నటువంటి నేపథ్యము నుండి మనము మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్కును ఆచరించేటువంటి వారు మాత్రమే దేవుని సంబంధము కలిగి ఉంటారు. మనం వ్యక్తిగత జీవితాలలో మనం గమనించినట్లయితే గొప్ప వాళ్ళను చూసి లేకుంటే గొప్ప వాళ్ళతో మనల్ని మనము ఏకం చేసుకొని వాళ్ళతో సంబంధం కలుపుకొని మనము కూడా గొప్ప వాళ్ళం కావాలని ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి వివాహ వ్యవస్థ లేక స్నేహపూర్వకమైనటువంటి సమాజముల బంధాలను ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటామంటే, మనకంటే పైపెచ్చులో ఉన్నటువంటి వారితో బంధము ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం? ఇదిగో వారితో నేను బంధం ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేనును సైతము లేకుంటే మా కుటుంబము సైతము కూడా వారి వలె గొప్ప వాళ్ళము అని అనిపించుకునేటువంటి ఒక అవకాశము ఉంటుంది. కాబట్టి రెండవదిగా రక్త సంబంధములు కూడా మనకు చాలామంది అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు సమాజంలో. మరి ముఖ్యంగా మన ఇరుగు పొరుగు వారిలో మన బంధువులు, మన రక్త సంబంధికులు ఉంటారు. కానీ అందరితో మన బంధాన్ని ఏర్పాటు చేసుకోము, అందరితో బంధాన్ని కలుపుకోము. వాళ్ళు నిజంగా రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా. కానీ ఎవరితో మనం బంధం ఏర్పాటు చేసుకుంటామంటే, ఎవరైతే మన బంధుత్వంలో మన రక్త సంబంధికుల్లో గొప్పవారుగా ఉంటారో వాళ్ళను గురించి మనం చెబుతాం. ఉదాహరణకి ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నారు అని అనుకుందాం. 4గురిలో ఒకడు మంచి చదువులు చదివి ఉన్నాడు, మరి ఒకడు వానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకొక సహోదరుడు ఏమీ లేనటువంటి స్థితిలో మామూలుగా పేదరికంలో ఉన్నాడు. మరి 3 సహోదరుల మధ్య నుండి ఇంకొక వ్యక్తి, నేను కావచ్చు, సహోదరులు కూడా కావచ్చు, నువ్వు ఎలాంటి వాడవు లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఈ ఊరిలో ఎవరు అంటే, ఈ పేదవాడైనటువంటి వాని గురించి మనం అస్సలు చెప్పం. ఎవడైతే ఉన్నత స్థితిలో ఉన్నాడో, ఎవడైతే మంచిగా సంపాదిస్తున్నాడో వాని తాలూకు అని మనము చెబుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ నేపథ్యంలోనే ప్రభువు కూడా చెబుతున్నాడు, ఇదిగో నీవు నాకు సంబంధించినటువంటి వాడవు అని పిలిపించుకోవాలంటే నా కార్యములను చేసేటువంటి వాడగా నీవు నిలబడాలి. నా వాక్కును ఆలకించి పాటించేటువంటి వాడుగా నువ్వు ఉన్నప్పుడే నీవు నా వాడు అవుతావు, నా శిష్యుడు అవుతావని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు సూటిగా శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలు. ఎవరు నా తల్లి నా సహోదరులు అంటే, వాక్యాన్ని పాటించి ఆలకించేటువంటి వాళ్ళే నా సహోదరులని వాళ్ళకి శిష్యరికంలో ప్రథమమైనటువంటి లక్షణం, ప్రథమమైనటువంటి సూత్రం దేవుని స్వరమును ఆలకించడము మరియు పాటించడం అనేటువంటి సత్యాన్ని వారికి బోధిస్తున్నాడు. అయితే ఈ మాటలు చెప్పడానికి తర్వాత ఈ మాటలు వాళ్ళ తల్లి గురించి మనం విన్నప్పుడు ఆయన ఎందుకు చెబుతున్నాడంటే, అక్కడ మరికొంతమంది యూదులు కూడా అక్కడ ఏకమై ఉన్నారు. యేసు ప్రభుతో పాటు వారి తల్లి, వారి సహోదరులు, శిష్యులు, యూదులు వీరంతా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, మేము అబ్రహాముకు చెందినటువంటి వారము,
వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. మేము అబ్రహాము పితామహుడైనటువంటి యాకోబు వారికి చెందినటువంటి వారము అని ఇక్కడ యూదులు చెప్పుకుంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, సరే నీవు అన్నట్లుగానే అబ్రహాముకు, యాకోబుకు, ఈసాకు పితామహులకు చెందినటువంటి వారువైతే మరి నాడు వారు చేసినటువంటి శపథములు, నాడు వారు నిలబెట్టుకున్నటువంటి వాగ్దానములు, లేకుంటే యావే దేవుని యొక్క నడిపింపులో నడిచినటువంటి విధానము నీ దగ్గర ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో మేము అబ్రహాము సంతతి వారము, అబ్రహాము బంధుత్వము, అబ్రహాముకు చెందినటువంటి వారమైతే మరి వారి పరిచర్య కూడా నీవు కొనసాగించాలి కదా, వారు చేస్తున్నటువంటి క్రియలను సైతము నీవు కూడా చేయాలి కదా. కానీ నీ క్రియలు ఏ విధంగా ఉన్నట్టు? అవి కేవలము ప్రాపంచికము మరియు లౌకికముగా మిగిలిపోయి ఉన్నాయి. నీ నుండి ఏమీ నేర్చుకోవడానికి లేదు. నీవు ఒక మాదిరి అయినటువంటి జీవితాన్ని యూదులుగా మీరు జీవించడం లేదు అని వారిని సూటిగా మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైనటువంటి శిష్య బృందమా, శిష్యులారా, మీరు వీరి వలె ఉండకూడదు. వీరు చెబుతారు మేము అబ్రహాము చెందినటువంటి వారమని చెబుతారు, కానీ వారి క్రియలు వారి పితామహుల యొక్క ఆలోచనకు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ఉన్నాయి. ఇప్పుడు మీరు నాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా, నా శిష్యులుగా మీరు సైతము ఇదే మాటలు పలకబోతున్నారు. మేము యేసుక్రీస్తుకి చెందినటువంటి వారము, మేము ఆరాధించేటి దేవుడు యేసు ప్రభువు, మేము పూజించేటువంటి దేవుడు యేసు ప్రభు అని క్రైస్తవులుగా నామకరణము మీరు కూడా కొద్ది రోజుల్లో చేసుకోబోతారు. కానీ నేను చేసినటువంటి క్రియలని, నేను మాట్లాడినటువంటి మాటలని, నా ఆచరణని మీరు పాటించబోతూ ఉన్నారా? మీ పరిచర్యలో అవి అనుభవంగా మారబోతున్నాయా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత జాన్ క్రిసోస్తం అనేటువంటి పునీతుడు ఈ విధంగా చెబుతున్నాడు, ఆచరణ లేనటువంటి విశ్వాసము వ్యర్థము. సుగుణాలను పేరుకు చెప్పడం మాత్రమే కాదు, ఆ సుగుణాలని అనుభవముగా మార్చుకున్నప్పుడు అవి వ్యర్థముగా పోతూ ఉన్నాయి. ద వర్చ్యూస్ విల్ బికమ్ వెయిన్ or they will be just vain if you don't practice the virtues that you would like to follow. అంటే నీ సుగుణాలను వల్లివేయడం కాదు, సుగుణాలని లెక్క పెట్టుకోవడం కాదు, ఆ సుగుణాల ప్రకారముగా నీవు జీవించగలిగినప్పుడే వాటికి సార్థకత, అర్థము ఉంటుంది. లేనట్లయితే అవి వ్యర్థముగా ఉండబోతున్నాయని జాన్ క్రిసోస్తం గారు చెబుతున్నారు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని వాక్కును ఆలకించి పాటిస్తారో వారు నా బిడ్డలు అవుతారని కూడా చెబుతున్నారు. నా తల్లిదండ్రులు, నా సహోదరులు ఒక ఎత్తు, కానీ ద వన్ హూ లిసన్స్ అండ్ ద వన్ హూ ఫాలోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ మై చిల్డ్రన్. నా బిడ్డలుగా మీరు మారబోతూ ఉన్నారు అనేటువంటిది ఒక ఆహ్వానం. ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్, ఒక గొప్ప ఆహ్వానము. ఇదిగో నాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా నీవు ఉండాలంటే, నా శిష్యరికములో నీవు పాలు పంచుకోవాలంటే, నా బిడ్డలుగా ఉండడానికి నేను మీకు భాగ్యముగా అందిస్తున్నాను అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలోనే నా గురుత్వమును నేను సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నేను రాసుకున్నటువంటి ఆ గీతంలో ఒక మాటని లేకుంటే వాక్యమును పాడడానికి ప్రయత్నం చేస్తాను. భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, సేవక రూపమే గురుత్వము, సేవక రూపమే క్రైస్తవత్వము అని. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణ, ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి విధముగా ఎవరు నా తల్లి అవుతారు, ఎవరు నా బిడ్డలు అవుతారు, ఎవరు నా సహోదరులు అవుతారంటే భవబంధాలని అంటే రక్త సంబంధాలని అవసరమైనప్పుడు తెంచుకోగలగాలి. అవి తెంచుకున్నప్పుడు
నన్ను ఎన్నుకున్నప్పుడు, నా అనుసరణలో, నా అనుచరణలో నీవు పాల్గొన్నప్పుడు, పాటించినప్పుడు నా ప్రియమైనటువంటి వాడవుగా నీవు మారతావని ఆయన మనకందరికీ కూడా ప్రబోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఒకసారి అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఆ చక్రవర్తి గురించి మనం విన్నాం. అయితే ఆయన సమూహంలో, ఆయన సైనికుల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉండేటువంటి వాడు. ఎప్పుడు యుద్ధం వచ్చినా కానీ ముందు వరుసలో ఉండేటువంటి వాడు కాదట. ముందు వరుసలో ఉండకుండా వెనుక వరుసలో ఉండడం, లేకుంటే ఎక్కడన్నా దాగుకొని ఉండడం, ఇవన్నీ చేస్తూ జీవితాన్ని ఏదో విధంగా సైనికుడుగానే కొనసాగించాడు. ఒక రోజున అలెగ్జాండర్ గ్రేట్ ఆయన కనుగొని ఆయన పిలిపించాడు. ఈ సంబంధికి పిలిపించి ఆయన అడుగుతున్నాడు, నీ పేరేమి అంటే ఆయన చెబుతున్నాడు, నా పేరు అలెగ్జాండర్ అని. చక్రవర్తి అలెగ్జాండరు ప్రపంచాన్నంతటిని కూడా శాసించాడు. దేశాలన్నింటినీ కూడా, ఆల్మోస్ట్ అన్ని దేశాలని ఆయన జయించాడు. అతని పేరు పెట్టుకున్నటువంటి నీవు ఒక పిరికివాడుగా వెనక ఉండటం ఏమిటి? కావున నీ పేరన్నా మార్చుకో, లేక నీ పద్ధతి అన్నా మార్చుకో. అలెగ్జాండర్ అని పెట్టుకొని, నా పేరు పెట్టుకొని నువ్వు నాలాగే ఉండాలి, నా పేరు పెట్టుకొని నాలాగే నీవు అది యుద్ధాలని చెయ్యాలి. కానీ ఇక్కడ నువ్వు పెట్టుకున్నటువంటి పేరు అలెగ్జాండరు, నీ జీవితము పిరికితనం. కావున పేరన్నా మార్చుకో, లేకుంటే నీ విధానమన్నా మార్చుకో. పరివర్తనలో మార్పు రావాల్సిందే అని ఆయన గట్టిగా ఆజ్ఞను జారీ చేశాడట. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని, వాక్యమును విన్న తర్వాత అది అనుసరణగా మారినప్పుడు వాక్యము వ్యర్థముగా ఉంటుంది. ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉన్నాము. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. మనమందరము కూడా క్రైస్తవులము అని పేరు పెట్టుకొని ఉన్నాం. కానీ ఆ పేరుకు తగినటువంటి విధముగా మనము లేం. అలెగ్జాండర్ అనేటువంటి వాడు నా పేరుకు తగ్గట్టుగా నీవు జీవించాలన్నప్పుడు క్రీస్తు ప్రభు నామాన్ని కలిగినటువంటి వారముగా మనము కూడా క్రీస్తు వలె, క్రీస్తు తత్వమును మనము అనుభవంగా మార్చుకొని అలా జీవించాలన్నటువంటిది ప్రభు యొక్క ఆలోచన. మరి చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన తల్లిని, తన సహోదరుని ఇదిగో ఈ విధంగా జీవించాలి, వాక్యమును ఆలకించాలి, వాక్యానుసారము జీవించాలని చెప్పినప్పుడు ఆ తల్లిని, ఆ సహోదరుని మాదిరిగా కూడా మనకిస్తున్నాడని జోసెఫ్ ఫిట్స్ మైయర్ అనేటువంటి ఆయన కూడా తెలియజేస్తున్నాడు. అంటే మరియ తల్లిని, వారి సహోదరుని, శిష్యుని ఆయన చూపెడుతున్నాడు. ఇదిగో వారు ప్రాణాన్ని సైతము ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. కావున మీరు కూడా వీరి వలె నా కోసం జీవించేటువంటి వ్యక్తులుగా ముందుకు రావాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచ నలుమూలల ఉన్న ప్రతి ఒక్కడూ కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడు కావాలనేది ఆయన తత్వం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చెబుతున్నాడు, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు నా శుభవార్తను ప్రకటించి వారిని నా శిష్యులను పితాపుత్ర పవిత్రాత్మ నామమున మీరు చెయ్యండి అని. అంటే యేసు ప్రభువుకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము అన్నటువంటివి లేనే లేవు. అందరూ ఆయన వారే, అందరము కూడా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళమే. కావున నీ రక్త సంబంధము ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి ఆ కుటుంబములోనికి మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. తనే తండ్రిగా, తనే తల్లిగా, తనే ఒక సహోదరుడిగా మనందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. కావున ఆయన వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మనస్తత్వమును మన మనస్తత్వముగా మార్చుకొని ఆయనకు సాక్షులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా
అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీ కుమారుడు తన శిష్యుల పాదములు కడిగి మాకొక గొప్ప ఆదర్శమును చూపెట్టెను. కావున ఈ మా సేవార్పణములను దయతో అంగీకరింపమని ప్రార్థించుచున్నాము. మమ్ము మేము నీకు ఆధ్యాత్మిక బలిగా సమర్పించుకొని వినయము దృఢభక్తి కలిగి జీవించునట్లు సాయపడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీసభకు పునీత పాదువాపురి అంతోని ఆనందముతో కొనియాడ అవకాశమును దయచేయచ్చు ఉన్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్యబోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణమును కలుగజేయుచు ఉన్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగులుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్ని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరుము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితంలో కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పములో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పములో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పంలో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. కోసమే ఈతించెను, మరణించెను, రక్షించెను. నీ కోసమే ఈతించెను, మరణించెను, రక్షించెను. తన దేహమునే తన రక్తమునే సర్వ పాపులకు పంచి ఇచ్చెను. తన దేహమునే తన రక్తమునే సర్వ పాపులకు పంచి ఇచ్చెను. ప్రేమతో రండి ఆ ప్రభు విందును ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కన్నట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించదము కాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులను
స్వర్గపు అన్నపానములతో సంతృప్తి పరచితివి. కావున నీ మహిమ కొరకును నీ విశ్వాసుల రక్షణము కొరకును వారు సువిశేష బోధనయందును దివ్య సంస్కారముల నిర్వహణమునందును దాన ధర్మములందును వారు నీకు విశ్వాసపాత్రమైన సేవలందించి నీ మహిమలో భాగస్థులగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులేదు తండ్రి దేవుని దరి చేర్చువారా. మనవులను మది తలంపులేను తండ్రి దేవుని దరి చేర్చువారా. అద్భుతానంతో నివారా, అద్భుతానంతో నివారా. ఎనలేని వరములను కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్య, లెక్కించలేని మేలులు చేసావయ్య. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులేను తండ్రి దేవుని దరి చేర్చువారా. మనవులను మది తలంపులేను తండ్రి దేవుని దరి చేర్చువారా. నా ఇంటి వాడవై నాలో ఒక భాగమై, నా ఇంటి వాడవై మాలో ఒక భాగమై. అక్కరలను తీర్చే అంతో నివారా, అంతో నివారా. రోగాలతో వస్తులేమితో అశ్రువులతో పస్తులతో మేముండగా మా కోసం ప్రార్థించినావు. మా
బాగు నీవు కోరినావు. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా. అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా.